పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని భూలోకంలో పరలోకంలో నిత్యము కొనియాడబడుతున్న దేవునికి స్తోత్రాలు. మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ప్రతిరోజులాగే ఈరోజు కూడా కొన్ని విషయాల్ని ధ్యానం చేద్దాం. మనము సంఘం అంటే ఏమిటి, సంఘం అంటే ఏమి కాదు అనే విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5-6 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ తెలియజేసినటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఇందులో ఉన్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే సంఘము అంటే ఏమై ఉండాలి అని మనం ఆలోచన చేస్తే శరీరము ఒక్కటిగా ఉండాలి, ఆత్మ ఒక్కటై ఉండాలి, పిలుపు ఒక్కటై ఉండాలి, నిరీక్షణ ఒకటై ఉండాలి, ప్రభువు ఒక్కడై ఉండాలి, విశ్వాసము ఒకటై ఉండాలి, బాప్తిస్మము ఒక్కడై ఉండాలి, దేవుడు ఒక్కడై ఉండాలి. ఇవన్నీ ఒక్కటిగా ఉంటేనే అది సంఘము అని పిలువబడుతుంది. అలా కాకుండా నీ విశ్వాసం వేరు నా విశ్వాసం వేరు అనుకుంటే తేడా వచ్చేసింది, గ్రంథానికి వ్యతిరేకం. నీ సంఘము వేరు నా సంఘం వేరు అనుకుంటే తేడా వచ్చేసింది, దేవునికి వ్యతిరేకం. మీ ప్రభు వేరు మా ప్రభు వేరు, మీరు చదివే బైబిల్ వేరు మేము చదివే బైబిల్ వేరు అని అనుకుంటే వచ్చేసింది, అది సంఘము కాదు. క్రీస్తు ప్రభు వారి ద్వారా స్థాపించినటువంటి సంఘం అయితే కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ దినాలలో ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలంటే బాప్తిస్మం ఒక్కటే, అది ముంచే బాప్తిస్మం. శరీరం ఒక్కటే, ఆయనే ప్రభువారు. ఆత్మ ఒకటే, అదే దేవుని యొక్క ఆత్మ. నిరీక్షణ ఒకటే, క్రీస్తు ప్రభువారు మన కోసం రెండో రాకడలో వస్తారు, మనకు తీసుకెళ్తారు అనేటువంటి నిరీక్షణ కలిగి మనం బ్రతుకుతున్నాం. అంతే, ఇంక మళ్ళీ అందులో రెండవది లేదు. విశ్వాసము ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఇవన్నీ ఒక్కటిగా ఉండాలి. అయితే మనం ఈ దినాలలో సంఘాల గురించి ఆలోచన చేద్దాం. ఈ దినాలలో ఉన్న సంఘాల్లో ఈ రకమైనటువంటి స్థితి ఉందా, ఈ రకంగా లేఖనానుసారంగా ఉన్నారా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ దినాన లోకంలో చూస్తే వీధికి ఒక చర్చ్ బిల్డింగ్, ఊరికి ఎన్నో చర్చిలు, ఒక టౌన్కి ఎన్నో లెక్కలేని చర్చిలు, ఒక డిస్టిక్కి ఒక రాష్ట్రానికి ప్రపంచాన్ని తీసుకుంటే వేల కొలది చర్చిలు, దాదాపు 3000 చిల్లర పేరుతో చర్చి బిల్డింగ్లు అనేటువంటి సర్వే ఒకటి ఉంది. అయితే ఇవన్నీ ఎలా వచ్చాయి? పరిశుద్ధ గ్రంథంలో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మొదటి శతాబ్దంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో స్థాపించబడినటువంటి సంఘం ఒక్కటే, రెండవది లేదు. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత, సంఘం స్థాపించబడిన తర్వాత సంఘానికి హింసలు కలిగినందున అక్కడ ఉన్నటువంటి అపోస్తులందరూ, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ అక్కడ యెరూషలేము పట్టణం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకి అటు వలస వెళ్ళిపోయినట్టుగా వెళ్ళారు. కానీ సువార్తను ప్రకటించడానికే వెళ్ళారు, సంఘములు స్థాపించడానికే వెళ్ళారు, చేశారు కూడా. ప్రభువారు 33 సంవత్సరాలు చనిపోయినప్పుడు అప్పటి నుంచి దాదాపుగా 606 సంవత్సరాల వరకు సంఘములో ఎలాంటి చీలికలు లేవు. ఒకే ఒక సంఘం ఉంది, అది ప్రభు సంఘము, దేవుడు స్థాపించిన సంఘము, ప్రభువారిని శరీరంగా కలిగినటువంటి సంఘము, ఒకే బాప్తిస్మం ఉన్నటువంటి సంఘము, ఒకే రక్షణ ఉన్నటువంటి సంఘము, ఒకే నిరీక్షణ ఉన్నటువంటి సంఘము. అయితే ఈ దినాన మనం చూసినటువంటివి ఇవన్నీ ఎలా వచ్చాయి? మనం చరిత్రను చూస్తే కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా 606 సంవత్సరాల కాలంలో, అంతకుముందు మొత్తం ఒకే సంఘం ఉంది. 606 సంవత్సరాల కాలంలో మొట్టమొదటిగా RCM బొనిఫేస్ III అనేటువంటి వ్యక్తి రోమాలో ఈ యొక్క RCM సంఘాన్ని స్థాపించాడు. అప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆరాధన,
అప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు వీటన్నిటి నుంచి వేరు చేయబడి వేరుగా ఆయన బొనిఫిస్ రోమాలో 606 సంవత్సరంలో ఆర్సీఎం స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి చీలిక అక్కడ జరిగింది. ఆ తర్వాత అది ఎన్నో సంవత్సరాలు జరిగింది. దాదాపు 606 నుంచి 1526 వరకు ఇన్ని సంవత్సరాలు ఆ ఆర్సీఎం వల్ల ఆ సొంత ఆలోచనతో కూడినటువంటి ఆరాధన జరుగుతూ ఉంది. ప్రజలు హింసిస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నారు. దేవుడిని మార్చేశారు, రక్షణ మార్చేశారు. వాళ్ళు చెప్పిందే చట్టం, వాళ్ళు చేసిందే న్యాయం, వాళ్ళు గీసిందే గీత. మేము ఏదైతే రాసి నిబంధన ఇచ్చామో, మేము ఏ పత్రిక అయితే రాసి అక్కడ సంఘం ముందు పెట్టామో అదే మీరు జరిగించాలి అన్నట్టుగా వారి సొంత సిద్ధాంతాలని పెట్టుకుంటూ వస్తున్నారు. దాన్నే రక్షణ అన్నట్టుగా చెప్తున్నారు. అదే బైబిల్ అన్నట్టుగా చెప్తున్నారు. అసలు అప్పటి వరకు ఉన్నటువంటి బైబిల్ని బయటకు తీసుకురాల. అయితే ఆ యొక్క 1520 సంవత్సరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వారి నుంచి వేరు చేయబడి మీరు చేసే తప్పు అన్నాడు. ఆయనే మార్టిన్ లూథర్ గారు. ఆ యొక్క మార్టిన్ లూథర్ గారు ఆర్సీఎం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి మీరు చెప్పేది తప్పు, నిజమైనటువంటి దేవుడు ఈ రీతిగా చెప్పడు, నిజమైనటువంటి రక్షణ ఈ విధంగా ఉండదు, దేవుడు బానిస బ్రతుకు బ్రతకాలని చెప్పడు, అసలు పరిశుద్ధ గ్రంథం ఎక్కడుంది చెప్పండి అనేసి అని వాళ్ళకి వ్యతిరేకంగా చాలా కాలం పోరాడాడు. ఆయన పోరాడిన తర్వాత, ఆయన సత్యాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆయన కూడా సత్యాన్ని ప్రకటించాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన వెంబడించినటువంటి శిష్యులు 1520 సంవత్సరంలో జర్మనీలో ఆయన పేరు మీద మార్టిన్ లూథర్ సంఘం అనేటువంటి దాన్ని స్థాపించారు. అదే ఇప్పుడు మనం అందరూ చూసినటువంటి లూథరన్ సంఘం. ఆయన సత్యం వైపు నిలబడ్డాడు, సత్యం కోసం పోరాడాడు, సత్యాన్ని బయట తీసుకొచ్చాడు, గ్రంథం ఏం చెప్పిందో దాన్ని జరిగించాడు. అయితే ఆయన వెంబడించిన శిష్యులు ఏమన్నారో మార్చేశారు, ఆయన పేరు పెట్టి సంఘాన్ని తీసుకొచ్చేశారు. అటు తర్వాత మనం ఆలోచన చేస్తే 1534లో ఇంగ్లాండ్లో ఎపిస్కోపోలియన్ అనే వ్యక్తి అనే పేరుతో హెన్రీ అనేటువంటి వ్యక్తి ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ప్రెస్బిటేరియన్స్ వచ్చారు. జాన్ కాల్విన్ అనేటువంటి వ్యక్తి 1536లో స్విట్జర్లాండ్లో ఆయన ప్రెస్బిటేరియన్ సంఘాన్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రాబర్ట్ బ్రోనీ అనేటువంటి వ్యక్తి 1550లో ఇంగ్లాండ్లో కాంగ్రిగేషనల్ చర్చిని ప్రారంభించాడు. ఆ తర్వాత మనందరికీ ఇప్పుడు అందరూ తెలిసిన బాప్టిస్ట్ సంఘం అంటారు కదా, అది జాన్ స్మిత్ గారు 1607లో హాలెండ్లో బాప్టిస్ట్ సంఘాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత జాన్ వెస్లీ అనే వ్యక్తి 1729లో మెథడిస్ట్ సంఘాన్ని స్టార్ట్ చేశాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వస్తే ఈ దినానికి కొన్ని వేల చర్చిలు ఉన్నాయి. తర్వాత చర్చ్ ఆఫ్ గాడ్ స్టార్ట్ అయింది, మర్మన్ చర్చ్ స్టార్ట్ అయింది, అడ్వెంటిస్ట్ చర్చి 1830లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత క్రిస్టియన్ సైంటిస్ట్ చర్చి 1866లో స్టార్ట్ అయింది. యెహోవా సాక్షులు అనేటువంటి వాళ్ళు చార్లెస్ రస్సెల్ గారు 1872లో అమెరికాలో స్టార్ట్ చేశాడు. తర్వాత సాల్వేషన్ ఆర్మీని విలియమ్స్ బూత్ గారు 1876లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం పిలుచుకున్నటువంటి పెంతెకోస్తు సంఘాన్ని చార్లెస్ స్కాట్ గారు 1900లో స్టార్ట్ చేశారు అమెరికాలో. ఆ తర్వాత గోదావరి డెల్టా మిషన్ వచ్చింది, ఆ తర్వాత బైబిల్ మిషన్ వచ్చింది, ఆ తర్వాత సిఎస్ఐ వచ్చింది, ఆ తర్వాత మెనోనైట్ వచ్చింది, ఆ తర్వాత లెమనికల్ ఫెలోషిప్ వచ్చింది, ఆ తర్వాత హోసన్న గారు వచ్చారు, ఆ తర్వాత డిజెస్ దినకర్ గారు వచ్చారు. ఈ దినాన మనం చూస్తే ఊరికి ఎన్నో సంఘాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే గ్రంథంలో చెప్పబడింది ఒక్కటే, అదే సంఘము. అది కాకుండా వేరేది ఎక్కడ కూడా సంఘంగా పిలువబడలేదు. ప్రభువారు దేనైతే స్థాపించారో, మనం దేన్నైతే అంగీకరించామో దానికే మనం లోబడి ఉండాలి తప్ప మనకు నచ్చిన దానిని మనం ప్రకటించేవారుగా ఉండకూడదు. మనకు నచ్చినట్టుగా మనం ఆరాధన జరిగించే స్థితిలో మనం ఉండకూడదు. ఈనాడే కాదు, ఏనాడు కూడా అది జరిగించకూడదని ప్రభువారు ఎప్పుడో తెలియజేశారు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు కొలమానంగా తీసుకొని సంఘంలో ఉంటున్నావా, లేదు మనుషులు కొలమానంగా తీసుకున్నటువంటి సంఘంలో నువ్వు ఉంటున్నావా? ఒకవేళ మనుషుల పేరుతో పిలువబడేటువంటి కావచ్చు, లేదా మనుషులు స్థాపించినటువంటి కావచ్చు, ఇలాంటివి ఏవన్నా కానీ ఉంటే వాటిలో నువ్వు సభ్యుడిగా ఉంటే నువ్వు ఆరాధన చేస్తుంటే అది లేఖనానుసారం కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాటే చెప్పారు. ఏం చెప్పారు? 1వ అధ్యాయంలో మనం చూసుకుందాం, 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. ఆ సంఘం ఆయన శరీరం. క్రీస్తు ప్రభువారు సంఘంగా కలిగినటువంటి
ఆ సంఘములోనే మనము సభ్యులుగా ఉండాలి. క్రీస్తు ప్రభువారు శరీరముగా ఉన్నటువంటి ఆ సంఘములోనే మనమందరం ఆరాధన జరిగించాలి. క్రీస్తు ప్రభువారు శరీరముగా ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం ద్వారానే దేవుని దగ్గరికి వెళ్తాం తప్ప వేరొక సంఘం ద్వారా కాదు అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుంటూ ఉంటున్నాం. కాబట్టి పౌలు గారు తెలియజేసిన దాన్ని బట్టి మనమందరము గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని జరిగించేవారుగా ఉండాలి. గ్రంథం ఏదైతే చెప్పిందో దాన్ని మాత్రమే మనం అనుసరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉండాలి తప్ప మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు, మన సొంత తెలివితేటలు, మన సొంత సంఘములు అని చెప్పుకునేటువంటి వాటిలో మనం ఉండకూడదని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉంటున్నాను.